ధర్నా నిర్వహించాం. అలాగే ఈ ఉచిత బస్సు పథకం పెట్టక ముందు, అధికారంలో రాకముందు నారా లోకేష్ గారు అవని, చంద్రబాబు నాయుడు గారు అవని ముందు కార్మిక సంఘాలతోనూ ఆటో కార్మికులందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా ఈ ఉచిత బస్సు పథకాన్ని మేము ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కనీసం మనతో చర్చ కాదు కదా, ఎటువంటి సంబంధంలో లేకుండా సడన్ గా ఈ ఉచిత బస్సు కార్యక్రమం అనేది పెట్టారు. ఎప్పుడైతే ఈ ఉచిత బస్సు ప్రకటించారో అప్పటి నుంచి కూడా మన ఆటో రంగం అంతా పూర్తిగా దివాలైపోయింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కానీ, అలాగే స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు కూడా అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన కూడా చెప్తా ఉన్నాం, దయచేసి ఆటో కార్మికులు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల ఆటోలు ఉన్నాయి. 45 లక్షలంటే సుమారు 2 కోట్ల మంది ఆటో కార్మికుల నుంచే మీకు వస్తున్నాయి. నెక్స్ట్ మీకు ఈ ఆటో కార్మికులు ఓట్లు అవసరం లేదా, లేకపోతే మా సంస్థ మీరు పరిష్కారం చేయరా అని చెప్పేసి ఈ సందర్భంగా మనం అడగడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే ఆటో కార్మిక సంస్థ పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద పెద్ద ఉద్యమాలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకురావడం జరుగుతుంది. మనం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. కావున ఇప్పుడు ఈ ధర్నాను ఉద్దేశించి ముందుగా ఎమ్మెల్యే అధ్యక్షులు నాయుడు గారిని మాట్లాడాలని రావుల్ గారు